నమస్తే. వెల్కమ్ టు విశ్వద ఆస్ట్రాలజీ. సో, ఈ వీడియోలో మనం మీ యొక్క ధనుసు రాశి వారికి 2026 సెకండ్ హాఫ్ అంతా ఎలా ఉంటుందో క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. సో, ఫస్ట్ హాఫ్‌లో జరిగిన ఒక చిన్న ఓవర్‌వ్యూ గనుక మనం గమనించుకుంటే, సో, మీ యొక్క ధనుసు రాశి పీపుల్‌కి గడిచిన ఈ 6 నెలల్లో కొంచెం ఏం జరుగుతుందో తెలియకుండా కాస్త లాస్ ఆఫ్ క్లారిటీ అనేది ఫేస్ చేయడం కానీ, ఏ పని అనుకున్నా సరే కాస్త అడ్డంకులనేది రావడం కానీ, అండ్ మీ యొక్క జన్మ రాశ్యాధిపతి దిగ్బలం కోల్పోవడం వల్ల కాస్త అనుకున్న విషయాలన్నీ జరగకపోవడం, మెటీరియలైజ్ అవ్వకపోవడం, అండ్ ఆలోచనలు కూడా సరైన ఆలోచనలు, స్ట్రాంగ్ బలమైన ఆలోచనలు సరిగ్గా రాకపోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఫేస్ చేస్తుంటారు ఇష్యూస్ అన్నీ కూడా. సో, బట్ ఈ 2026 సెకండ్ హాఫ్‌లో చూసుకుంటే గనక వాటన్నిటికి సంబంధించి ఒక చెక్ పాయింట్లు అనేది పడుతూ ఉంది. ఎందువల్ల అంటే ఆఫ్‌కోర్స్ సెకండ్ హాఫ్‌లో కూడా నెగెటివ్ థింగ్స్ ఉన్నాయి. పాజిటివ్ థింగ్స్ ఉన్నాయి. మంచిదేంటంటే పాజిటివ్ విషయాలు కొంచెం ఎక్కువ ఉన్నాయి. ఎందువల్ల అంటే గురుడు మీ యొక్క జన్మ రాశ్యాధిపతి గురుడు ఈ సంవత్సరంలో తన యొక్క ఉచ్చ స్థానమైన కర్కాటక రాశిలో ఉన్నారనమాట. సో, దానివల్ల మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అనేది కాస్త పాజిటివ్‌గా ఉంటాయి. అండ్ నెగెటివ్స్ కూడా ఉన్నాయి. పాజిటివ్స్ ఏంటి, నెగెటివ్స్ ఏంటి అన్నీ ఈ వీడియోలో క్లియర్‌గా డిస్కస్ చేస్తా. సో, ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అండ్ దానివల్ల మీరు పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద గెయిన్స్ అనేది మీరు గ్రాబ్ చేసుకోవచ్చు. అండ్ మీరు వీడియోకి లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. సో, మీరు వీడియోకి లైక్ చేసినప్పుడు ఏంటంటే వీ యూట్యూబ్ అనేది ఇంకొక 10 మందికి ఈ వీడియోని పుష్ చేస్తుంది. పుష్ చేసినప్పుడు వారు చూసినప్పుడు వారికి ఉపయోగపడే పాయింట్ అనేది వీడియోలో ఉండి ఉండొచ్చు. అది దానివల్ల వారికి కొంచెం హెల్ప్ అవ్వచ్చు. సో, మీకు తెలియకుండానే మీరు ఒకరికి హెల్ప్ చేసిన వారు అవుతారనమాట. సో, వీడియోకి లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. సో, ముందుగా ట్రాన్సిట్ డేట్స్ కనుక మనం గమనించుకుంటే ఆగస్టు 2న రాహు ధనిష్ట నక్షత్రంలోకి వెళ్తూ ఉన్నారు. అక్టోబర్ 25న ఈసారి అతిచార గురుడు వల్ల గురుడు సింహరాశిలోకి గోచార సంచారం చేస్తూ ఉన్నారు. రాహుకేతువులు డిసెంబర్ 5న వారి యొక్క రాశులు మార్చుకుంటూ ఉన్నారు. ఇది 1.5 సంవత్సరం తర్వాత జరుగుతున్న కార్మిక్ ట్రాన్సిట్ అనమాట. మకర కర్కాటక రాశిలోకి రాహుకేతువుల గోచారం జరుగుతుంది. ప్రతి నెల 16వ తేదీ వన్ డే అటు ఇటుగా 16th రోజున సూర్యుడి యొక్క గోచారం రాశి జరుగుతూ ఉంటుంది. ప్రతి రాశి కూడా పక్క రాశులకు మారుతూ వస్తాడు. సో, ఇవి మేజర్ ప్లానటరీ ట్రాన్సిట్స్. వీటిని బేస్ చేసుకుని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కెరియర్‌కి సంబంధించి చూసుకుంటే గనుక స్విచ్ అండ్ స్టే అండ్ కొన్ని చేంజెస్ చూసుకుంటే అక్టోబర్ 25 తర్వాత చాలా మంచి చేంజెస్ అయితే ఉన్నాయన్నమాట కెరియర్‌కి సంబంధించిన దాంట్లో. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఆపర్చునిటీస్ కావచ్చు, ప్రమోషన్స్ కావచ్చు, గ్రోత్ కావచ్చు, ఆపర్చునిటీస్ మూవ్‌మెంట్స్ అన్నీ కూడా ఈసారి ఖచ్చితంగా చాలా వరకు వచ్చి మీకు ఉపయోగపెట్టుకుంటారన్నమాట డెఫినెట్‌లీ. ఎందువల్ల అని గనుక చూస్తే వై అనే ప్లానటరీ రీజన్. సో, ఈ గురుడు మీ యొక్క భాగ్యస్థానమైన సింహరాశిలోకి గోచార సంచారం అనేది చేస్తూ ఉన్నారు అక్టోబర్ 25న. సో, దానివల్ల మీకు ఆల్మోస్ట్ నెక్స్ట్ 3 మంత్స్ వరకు చాలా పాజిటివ్‌గా ఉంటుంది. అండ్ అది అలా ఉండడం వల్ల కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి. అండ్ కొత్త లైఫ్ గ్రోత్ మూవ్‌మెంట్స్ అనేది మీ లైఫ్‌లో జరుగుతుంది. ఈ టైం పీరియడ్‌లో పర్టిక్యులర్‌గా మీరు మీ యొక్క టాలెంట్‌ని కావచ్చు, మీ యొక్క స్కిల్స్‌ని కావచ్చు, మీ ఆఫీస్‌లో బయట పెట్టుకోవడానికి ఏమాత్రం భయపడకండి. ఏమాత్రం జంకకండి. అది చేశారంటే ఆపర్చునిటీస్‌ని వదిలేసుకోవాల్సి వస్తుంది. ఏమాత్రం జంకకుండా, భయపడకుండా మీ యొక్క స్కిల్స్‌ని బయటపెట్టండి. ఖచ్చితంగా మంచి రికగ్నైజేషన్ వచ్చి, మంచి గ్రోత్ అనేది వస్తుందనమాట. సో, ఇది మిస్ అవ్వకుండా ప్రయత్నించండి. నెక్స్ట్ ఇంకా వెల్త్. ఈసారి ఫైనాన్షియల్ స్టెబిలిటీ చాలా బాగుంది. ఎందువల్ల అంటే మళ్ళీ సేమ్ ఈ గురుడి యొక్క గోచారం వల్ల, ఆయన యొక్క అనుగ్రహం వల్ల సో, ఫైనాన్షియల్ స్టెబిలిటీ కూడా చాలా బాగుంది. అండ్ అదే కాకుండా ఈ డిసెంబర్ తర్వాత కాస్త అనవసరమైన ఖర్చులు కూడా చాలా వరకు తగ్గుతాయి. సో, ఫైనాన్షియల్ స్టెబిలిటీ బాగుందంటే ఆదాయం పెరుగుతుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఖర్చులు కూడా పెరుగుతాయి. ఖర్చులు ఎప్పటి వరకు ఎక్కువ ఉంటాయని కనుక చూస్తే డిసెంబర్ 5 వరకు ఎక్కువ ఖర్చులు అనేది ఉంటాయన్నమాట. సో, ఆ తర్వాత కాస్త ఖర్చులనేవి తగ్గుతూ రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతుంది. మేనేజ్మెంట్ ఆఫ్ ఫైనాన్సెస్ అనేది చాలా వరకు జరుగుతుంది. సో, ఇదొకటనమాట. సో, అక్టోబర్ టైం పీరియడ్‌లో మీరు ఏదైనా మేజర్ ఇన్వెస్ట్‌మెంట్ లాంటిది చేయాలి అనుకుంటే చాలా జాగ్రత్తగా ఆలోచించి, ఒకటికి 10 సార్లు కాదు, ఒకటికి 100 సార్లు ఆలోచించి ఒక ఎక్స్‌పర్ట్ గైడెన్స్ తీసుకొని లేదా ఆస్ట్రాలజికల్ గైడెన్స్ తీసుకొని ఖచ్చితంగా దాని ప్రకారం మాత్రమే ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది చేయండి. సో, ఆస్ట్రాలజికల్ గైడెన్స్ అని ఎందుకన్నాను అంటే ఆస్ట్రాలజీకి సంబంధించిన దాంట్లో ఒక సెపరేట్ సిస్టమ్ ఉంటుంది. సో, ప్రశ్న అనాలిసిస్ అండ్ ప్రశ్న రీడింగ్ అనే ఒక పార్ట్ ఉంటుందన్నమాట. అదేంటంటే మీరు అడిగిన క్వెరీ టైంలో ఎలాంటి ప్లానటరీ మూవ్‌మెంట్స్ ఉన్నాయి అండ్ లగ్నం అండ్ రాశి, లగ్నం అండ్ ఆ యొక్క నక్షత్రం, నక్షత్ర పాదం, సబ్ డివిజన్ ఈ 5 లేయర్స్‌లో ఎక్కడెక్కడ ఏ మూవ్‌మెంట్స్ అనేది పడ్డాయి, వాటి వల్ల మీకు ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, మీరు ఆలోచిస్తున్న విషయానికి, మీరు చేయాలనుకుంటున్న విషయం ఎంతవరకు సక్సెస్ రేట్ ఉంది లేదా ఫెయిల్యూర్ రేట్ ఉందా, మీరు ఇబ్బంది పడతారా, సక్సెస్ అవుతారా, ఇవన్నీ క్లియర్‌గా చూపించేస్తుందన్నమాట. ప్రశ్న చార్ట్ రీడింగ్ అనేది మోస్ట్ సక్సెస్‌ఫుల్ వింగ్ ఇన్ ఆస్ట్రాలజీ అనమాట. సో, కాబట్టి మీరు గనక గైడెన్స్ కావాలనుకుంటే ఆస్ట్రాలజికల్ గైడెన్స్ దాని ద్వారా మీరు ప్రశ్న చార్ట్ రీడ్ చేసేవారి ద్వారా మీరు చేపించుకోవచ్చు. అండ్ ఆ ప్రశ్న రీడింగ్ అనేది ఆ సర్వీసెస్ అనేది మన దగ్గర అవైలబుల్‌గా ఉన్నాయి కూడా.
సో అదొకటి. అండ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మాత్రమే, లేదంటే మీకు అనవసరం అనమాట. అవి చేయాల్సిన అవసరం తీసుకోవాల్సిన అవసరం లేదు. సో అదొకటి. నెక్స్ట్ ఇంకా ఈ యొక్క ఫైనాన్సెస్కి సంబంధించిన దాంట్లోనే రాహు సెకండ్ హౌస్లోకి రావడం వల్ల ఫైనాన్షియల్గా ఖర్చులు పెరుగుతాయి కదా, మీరేంటి మరి తగ్గుతున్నాయని అడగచ్చు మీరు. సో రాహు సెకండ్ హౌస్లోకి వచ్చినప్పుడు ఏంటంటే అన్‌స్ట్రక్చర్డ్ వే ఆఫ్ ఫైనాన్సెస్ అనేది ఉంటాయి. అంటే ఒకసారి ఎక్కువ రావడం, ఒకసారి తక్కువ రావడం ఇలాంటివి ఉంటాయి కానీ మీకు పెరిగిపోవడం, ఖర్చులు పెరిగిపోవడం, ఇబ్బందులు పడిపోవడం ఇలాంటివి ఉండవన్నమాట. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే సడన్ వెల్త్ గ్రోత్ యోగా కూడా క్రియేట్ అవుతుంది. సో ఏదైనా సరే మీరు చేసే దాన్ని బట్టి, మీరు ఒక వర్క్‌ని స్టార్ట్ చేసే దాన్ని బట్టి మాత్రమే ఉంటుందన్నమాట. సో ఏ ప్లానెట్ కూడా మీకు ఇలానే ఫలితం ఇవ్వాలి, ఈ ఫలితమే ఇవ్వాలి అనే రూల్ ఏది కూడా లేదనమాట. ఎందువల్ల అంటే ఒక స్థానం అనేది మల్టిపుల్ కారకత్వాల్ని ఇండికేట్ చేస్తూ ఉంటుంది. ఆ మల్టిపుల్ కారకత్వాల్లో మీ ఫేజ్ ఆఫ్ లైఫ్‌లో మీరు ఏ ఫేజ్‌లో ఉన్నారో దాన్ని బట్టి దాన్ని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. సో ఏ విషయమైనా సరే మీరు స్టార్ట్ చేసే దాన్ని బట్టి ఆ ప్లానెటరీ ఎనర్జీస్ అనేది అలైన్ అవుతాయి. సో మీరు గనుక ఫైనాన్సెస్ పైన స్టార్ట్ చేశారనుకోండి, డిసెంబర్ 5 తర్వాత ఫైనాన్షియల్ గ్రోత్ అనేది ఉంటుంది. ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు స్టార్ట్ చేశారనుకోండి, ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో కొంచెం మూవ్‌మెంట్స్ ఉంటాయన్నమాట. ఇలాంటివి మీరు స్టార్ట్ చేసే పని, మీ ఫోకస్ ఏరియాని బట్టి ప్లానెటరీ రిజల్ట్ అనేది మారిపోతూ ఉంటుంది. సో జనరిక్‌గా జరిగేది మాత్రం ఎక్కువగా ఫైనాన్షియల్‌గా పీపుల్ చూస్తూ ఉంటారు కాబట్టి దానికి సంబంధించి ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో అదనమాట. మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ పాయింట్. అర్థం కాకపోతే ఒకసారి ఒక 10 సెకండ్స్ వెనక్కి వెళ్ళి వినండి, అర్థమవుతుంది. నెక్స్ట్ ఇంకా రిలేషన్‌షిప్స్‌కి సంబంధించిన విషయాన్ని చూసుకుంటే గనక, ఈ టైం పీరియడ్‌లో మీ పార్ట్నర్‌తో ఉన్న గొడవలు కావచ్చు, మీ యొక్క స్పౌస్, మీ వైఫ్ ఆర్ మీ హస్బెండ్ ఆర్ బిజినెస్ పార్ట్నర్ ఇలాంటి వారితో మీకున్న గొడవలు కానీ, మనస్పర్ధలు కానీ అవన్నీ కూడా చాలా వరకు తగ్గుతాయన్నమాట. సో ఈ గురుడి బ్లెస్సింగ్స్ ద్వారా మీ ఆలోచనలు, మీ పార్ట్నర్ ఆలోచనలు ఒకే పర్ఫెక్ట్ అలైన్‌మెంట్‌లో క్రియేట్ అయ్యి మంచి అండర్‌స్టాండింగ్ అనేది రావడం వల్ల మీకు ఆ ఇష్యూస్, ఆ మనస్పర్ధలు ఇవన్నీ కూడా చాలా వరకు తగ్గుతాయి అండ్ బెటర్‌మెంట్ అనేది ఉంటుంది. అండ్ చిన్న చిన్న విషయాలు ఎక్కువగా వాదించడం అనేది ఆపేసేయండి. నవంబర్ అండ్ డిసెంబర్ టైం పీరియడ్‌లో మీ ఫ్యామిలీతో కలిసి ఏదైనా ఆధ్యాత్మిక ప్రదేశాల కంటే టెంపుల్స్‌కి కావచ్చు, ఇలాంటి వాటికి ఏదైనా విజిట్ చేయడానికి ప్రయత్నించండి. చాలా వరకు మీ లైఫ్‌లో మంచి మూమెంట్స్ అండ్ మంచి గ్రోత్ అనేది ఉంటుందన్నమాట. సో ఇదొకటి నేను సజెస్ట్ చేయాలనుకుంటున్నా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ టైం పీరియడ్‌లో ఈ ఈ యొక్క సంవత్సరంలో మీ జన్మ రాశ్యాధిపతి అష్టమ స్థానంలో ఉంటారు. ఇది కూడా చెప్పాలి. ఉచ్చ స్థానం అనేదే కాకుండా అష్టమ స్థానం అని కూడా చెప్పాల్సి ఉంటుంది. సో ఈ ఉచ్చ స్థానంలో ఉన్నప్పుడు మంచి రిజల్ట్స్ అనేది ఇస్తారు. అండ్ ఆ కారకత్వాలని ఎలాంటి కారకత్వాల పైన విభజిస్తారని కనుక చూసుకుంటే స్థానాన్ని చూడాల్సి ఉంటుంది. సో ఆ స్థానం అనేది అష్టమ స్థానం అవుతుంది. అది దుస్థానం అనమాట. సో ఎంత అక్కడ గురుడు ఉచ్చ స్థానం పొందినప్పటికీ ఆ స్థాన కారకత్వంలో కాస్త నెగటివిటీ అనేది ఉంది. ఆ నెగటివిటీ వల్ల మీ లైఫ్‌లో కాస్త ప్రాబ్లమ్స్ అనేవి కూడా కొంచెం క్రియేట్ అవుతూ ఉంటాయి. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఆ ప్రాబ్లమ్స్ వైపు మీరు నడిచినప్పుడు మాత్రమే. సో ఎలాంటివి అని కనుక చూసుకుంటే, మీ ప్రైవేట్ లైఫ్‌కి సంబంధించి కావచ్చు, మీ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్‌షిప్స్‌కి సంబంధించి కావచ్చు, అండ్ మీ ఫోటోస్ కావచ్చు, అండ్ ఇలాంటివన్నీ కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ చేసుకోవడం, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో డిస్కస్ చేయడం, ఇట్లాంటివి చేసినప్పుడు మీకు అనవసరమైన థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ వల్ల మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఎక్కువై ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటాయన్నమాట. సో చాలామంది చేస్తూ ఉంటారు కదా! విత్ మై వైఫ్, విత్ మై హస్బెండ్, అట్ ద రెస్టారెంట్, అట్ ద స్కూల్, అట్ ద పార్క్ ఇట్లాంటివన్నీ ఫోటోస్ తీసుకొని ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేయడం ఇట్లాంటివన్నీ కూడా ఇవి ఈ టైం పీరియడ్‌లో కాస్త అవాయిడ్ చేయడం మంచిదనమాట. సో అవాయిడ్ చేస్తేనే మీకు అనవసరమైన ఇష్యూస్, అనవసరమైన విషయాల్లో మీ లైఫ్‌లో ఇన్వాల్వ్‌మెంట్ అవ్వకుండా ఉంటుంది. అండ్ మీకు పీస్ ఆఫ్ మైండ్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకా ప్రాపర్టీ అండ్ వెహికల్స్‌కి సంబంధించి గనుక చూసుకుంటే, మీరు ప్రాపర్టీస్ కొనడం గానీ, ఇల్లు మారడం కానీ, హౌస్ రెనోవేషన్స్ గానీ, అండ్ వెహికల్ పర్చేజెస్ గానీ ఇవన్నీ కూడా ఈ అక్టోబర్ ఆ టైం పీరియడ్స్ తర్వాత చాలా వరకు స్మూత్‌గా ఉంటాయన్నమాట. చాలా వరకు సపోర్టివ్‌గా ఉంటాయి. సో తర్వాత మెటీరియలైజ్ అవుతాయి. అక్టోబర్ వరకు ఏంటంటే కొంచెం స్ట్రగుల్స్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో ఈ అక్టోబర్ వరకు మీరు ఏం చేస్తారంటే కాస్త ఈ లీగల్ డాక్యుమెంటేషన్స్ కావచ్చు, ఐ మీన్ ఆహ్, కాంట్రాక్ట్స్ గానీ, డాక్యుమెంటేషన్స్‌ని చెక్ చేసుకోవడం గానీ, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా చూసుకోండి. ఇలాంటి వాటిపైన ఫోకస్ చేయండి. మీకు కాస్త బెటర్‌గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంకా హెల్త్‌కి సంబంధించిన విషయాన్ని గనుక చూసుకుంటే, ఈ టైం పీరియడ్‌లో హెల్త్ అనేది పర్వాలేదు. సో, కాకపోతే డైజెస్టివ్ సిస్టమ్‌కి సంబంధించిన విషయాల్లో కాస్త ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ వస్తూ ఉంటాయన్నమాట. సో, ఎందువల్ల అంటే గురుడు సింహరాశిలోకి వెళ్ళినప్పుడు ఇది హెల్త్ పరంగా కాస్త నెగెటివ్‌గా సూచిస్తుందన్నమాట. సో, ఓవర్ ఈటింగ్ అనేది జరగడం కానీ, దానివల్ల డైజెస్టివ్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ రావడం అండ్ ఇలాంటివి జరుగుతూ ప్రతి నెల 16వ తేదీ సూర్యుడు రాశి మారుతాడని చెప్పాను కదా! దానివల్ల ఏంటంటే బాడీలో హీట్ ఇష్యూస్ అనేది ఎక్కువగా వస్తాయి. సో, ముఖ్యంగా ప్రతి నెల 16థ్ నుంచి 22nd బిట్వీన్‌లో సో, మీ బాడీలో హీట్ మేనేజ్‌మెంట్, హీట్ కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించండి. సో, దానివల్ల మీకు ఈ యొక్క ఇన్‌ఫ్లమేషన్స్ గానీ, వాపులు గానీ, స్టమక్ బర్న్స్ గానీ ఇలాంటివన్నీ కూడా ఎక్కువ జరుగుతూ ఉంటాయి.
సో కాబట్టి హెల్త్లో డైజెస్టివ్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ అనేది ఉన్నాయి. సో వీలైనంత వరకు జంక్ ఫుడ్, ఆయిలీ ఫుడ్ అండ్ ఈ మీ హెల్త్కి ఏదైతే డ్యామేజ్ చేస్తుందో ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకే తెలుసు కదా. సో ఈ జంక్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి. సో లేదంటే కాస్త ఇబ్బంది అనేది పడతారనమాట. నెక్స్ట్ ఇంకా స్టూడెంట్స్కి సంబంధించి కనుక చూసుకుంటే మీరు కనుక ఏదైనా రీసెర్చ్ కానీ హయ్యర్ స్టడీస్ కానీ ఇలాంటివి ఏమైనా చేయాలి అనుకుంటూ ఉంటే కనుక అక్టోబర్ 25 తర్వాత చాలా మంచి టైం పీరియడ్. సో అక్టోబర్ 25 తర్వాత మీకు ఇవన్నీ కూడా చాలా వరకు కలిసి వస్తాయి, రీసెర్చ్ కానీ ఇలాంటివన్నీ కూడా. సో ఎందుకంటే గురుడు నవమ స్థానం ఈ హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన స్థానంలో ఉండడం వలన సో ఈ సెకండ్ హాఫ్ ఆఫ్ 2026లో ఎక్కువగా సిలబస్ పైన కావచ్చు, కొత్త కోర్సెస్ నేర్చుకోవడం పైన కావచ్చు ఎక్కువగా ఫోకస్ అనేది పెంచండి. సో ఈ టైం పీరియడ్లో మీరు నేర్చుకునే స్కిల్స్ కానీ మీరు స్టార్ట్ చేసే వర్క్స్ కానీ చాలా వరకు సక్సెస్ అనేది అవుతాయి అన్నమాట. సో దాని ద్వారా మీ లైఫ్ అనేది చాలా వరకు గ్రోత్ ఉంటుంది. సో ఇదనమాట కంప్లీట్గా మొత్తం అన్ని కూడా డిస్కస్ చేశాను. సో మీ యొక్క ధనుసు రాశి వారికి మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి మంచి విలువైన వీడియోస్ మీ జీవితానికి ఉపయోగపడే వీడియోస్ ఇంకా చాలా తీసుకొస్తూనే ఉంటాను. సారీ, అప్పటి నుంచి వీడియోస్ మాట్లాడుతుండే వాయిస్ కాస్త ఇబ్బంది అయింది. సో సారీ ఫర్ దట్. సో ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా తీసుకొస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అదొక డిజిటల్ హెల్ప్ లాంటిది అనమాట మీకు. సో మీరు చేసే ఒక చిన్న పని ద్వారా మన ఛానల్కి హెల్ప్ అవుతుంది, నాకు హెల్ప్ అవుతుంది, అండ్ ఒక తెలియని థర్డ్ పర్సన్ కూడా హెల్ప్ అవుతుంది అనమాట. సో మీలాంటి ఒక వ్యూవర్కి కూడా ఇంకో తెలియని థర్డ్ పర్సన్ కూడా హెల్ప్ అవుతుంది. సో వారు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఒక సొల్యూషన్ లాగా కావచ్చు, వారి లైఫ్ని మేనేజ్మెంట్ చేసుకోవడానికి కావచ్చు, ఈ వీడియో అనేది వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది అనమాట. దాని ద్వారా మీకు ఒక పాజిటివ్ కర్మ అనేది యాడ్ అవుతుంది. సో కాబట్టి మీరు హోప్ యూ విల్ డూ దట్. సో మీకు చేస్తే ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది అనమాట మీకు కూడా. సో వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే. And one more thing, any kind of consultations regarding your life growth, career, health, anything, finances and all aspects of life కి సంబంధించి ఏదైనా కైండ్ ఆఫ్ కన్సల్టేషన్స్ కావాలంటే మీ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. వితిన్ 16 to 24 hours లోపలే రిప్లై ఇస్తాను. అంతసేపు కూడా పట్టదు, ఇంకా ఫాస్ట్గా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీకు వాల్యుబుల్ కన్సల్టేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.